రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో శ్రావణ మాసం శోభ విజయవాడ అంతా కూడా చాలా రద్దీగా మారిపోయింది. మరి రేపటికి సంబంధించి కూడా అనేక మంది పూజకి సంబంధించి అంటే వరలక్ష్మి అమ్మవారిని బాగా కొలుస్తారు కాబట్టి పూజకి సంబంధించి ఫ్లవర్ మార్కెట్ అయితే చాలా బిజీగా అయిపోయింది. మరి దీనికి సంబంధించి చాలా మంది కూడా పూలు కొనుక్కోవడానికి పూల మార్కెట్కి అయితే విచ్చేశారు. సో ఇదనే కాదు పూల మార్కెట్ అలాగే ఎక్కడ చూసినా షాపింగ్ మాల్స్ కూడా రద్దీగా మారిపోయినాయి. సో ప్రస్తుతం మనం పూల మార్కెట్లోనే ఉన్నాం. చెప్పండి ఏంటి ఏమేమి తీసుకెళ్తున్నారు, రేపు అమ్మవారిని ఎలా పూజించబోతున్నారు, మీ విశేషాలు? ఎర్లీ మార్నింగ్ 4 o'clock లెగిసి పూజలు అవన్నీ చేసుకోవాలి. చామంచులు, గులాబీలు, ఇంకా తామర పూలు అవన్నీ తీసుకెళ్తున్నాం. పొద్దున్న లేసి పూజ చేయాలి, వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. సో నార్మల్గా మీరు ఎప్పుడు అమ్మవారిని అలా కొలుస్తూనే ఉంటారా? అంటే మీకు డిఫరెంట్గా అమ్మవారిని పూజించే విధానం ఏమైనా ఉందా? ఉంది. రేపు వరలక్ష్మి వ్రతం కదా, అయినా మేము ఎప్పుడు చేస్తాం పూజలు. రేపు వరలక్ష్మి ఇంకొంచెం స్పెషల్గా చేస్తాం. బాగా రెడీ చేస్తాం. అసలుకి పంతులు గారు వాళ్ళు పట్టు చీరలు అన్నీ బాగా రెడీ చేసి బాగా చేస్తాం. నార్మల్ పీపుల్ లాగే మీరు కూడా అంటే డిఫరెంట్గా ఏమైనా ఉంటుందా మీకు ప్రత్యేకించి? అలా ఏముండదు, మామూలుగానే కొంచెం ప్రత్యేక పూజలు చేసుకుంటాం మేము. సో అమ్మవారి ఆశీస్సులు అనేవి మరి మీకు ఎప్పుడు ఎలా ఉంటాయి? ఎప్పుడు మాకు ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందులో మేము ఉండాలి, మేము ఉండాలి, అంతే. సో ఇంకా ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి ఏంటి మీరు ఎలా చేయబోతున్నారు పూజ? మీ అందరికీ అంటే ఒక యూనియన్ లాగా ఒకే చోట జాయిన్ అయ్యి చేస్తూ ఉంటారా పూజలు? అంటే అలా కూడా ఉంది. ఇప్పుడు మామూలుగా ఎవరి ఫ్యామిలీస్తో వాళ్ళు ఉంటున్నారు. అంతా ఒకప్పుడు అంటే ఫ్యామిలీ యాక్సెప్ట్ లేదు కదా, ఇప్పుడు ఫ్యామిలీ యాక్సెప్ట్ ఉంది. అంతా ఇక అందరం ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కలిసి చేసుకుంటున్నాం. అలాగే మా పెద్దవారి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలి కాబట్టి అందరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని మా వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా గురువులు అనే వాళ్ళు కూడా మాకు తాంబూలం ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి కాబట్టి అంతా బాగా చేసుకుంటాం. ఇచ్చుకొని చక్కగా లేడీస్ అలా చేస్తారు, మేము కూడా సేమ్ అలాగే చేస్తాం. కానీ వాళ్ళకన్నా మేము బాగా కొలుస్తాం. ఎందుకంటే మాకు అమ్మవారు అంటే బాగా నమ్మకం, ఎక్కువ బాగా ఇష్టం. మేము ఆవిడనే కదా పూజించి తెల్లారు లెగిస్తే ఆవిడకే దండం పెట్టాలి. మేము హిజ్రాల్కి సంబంధించి మీరు ప్రత్యేకంగా ఒక యూనియన్ లాగా ఏర్పడి సో మీరంతా ఎలా రెడీ అవుతారు మరి? బాగా రెడీ అవుతాం, బాగా ట్రెడిషనల్గా ఆడవాళ్ళు కూడా అసూయ పడేలాగా రెడీ అవుతాం మేము. సో రేపు పూజ ఎలా చేయబోతున్నారు? అమ్మవారిని ఎలా రెడీ చేస్తున్నారు? శారీస్ అవి కొనేసారా? అంతా ఆల్వేస్ షాపింగ్ అయిపోయింది. రేపు బాగా అమ్మవారిని రెడీ చేసి అందరికి వాయినాలు ఇచ్చుకొని ఇక లేడీస్ టైప్ ఇక మాది కూడా. మీ పూజకి సపరేట్గా నార్మల్ లేడీస్ని ఎవరైనా పిలుస్తారా? ఓన్లీ మీ వరకే చేస్తారా? పిలుస్తాం, లేడీస్ వస్తారు. వాళ్ళు మమ్మల్ని వాళ్ళ ఆశీర్వాదం కూడా కావాలి కదా మాకు. అలాగా సో చాలా మంది కూడా హిజ్రాలు కూడా లేడీస్కి సంబంధించి కూడా అంటే వాళ్ళు పూజలు చేసుకుంటారు, మేము చేసుకుంటాం కాబట్టి. సో మీరు ఎలా చేసుకుంటారు? మేమైతే ప్రతి సంవత్సరం అమ్మవారిని విగ్రహం పెట్టి చక్కగా లక్ష్మీ రూపు అన్నీ వేసుకొని అమ్మవారిని అలంకరించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని చెప్పేసి ఎప్పుడు దండం పెట్టుకుంటామండి మేడం గారు. సో చాలామంది కూడా వాళ్ళ భర్తలు బాగుండాలని వాళ్ళ పిల్లలు బాగుండాలని చేస్తూ ఉంటారు. సో మీరేం కోరుకుంటూ ఉంటారు? మాకంటూ మాకైతే ఎవరు ఉండరు, ఎవరితో మాకు శాశ్వతంగా ఉండరు. అంటే పెళ్ళైన ఆడవాళ్ళు వేరు మేము వేరు కదా, ఆడవాళ్ళు వేరు మేము వేరు కదా, మేము ట్రాన్స్జెండర్స్ కదా. మాకంటూ ఉన్నా సరే అది మేము అంతగా అవాయిడ్ చేసేస్తాము, ఎందుకంటే పర్మనెంట్ కాదు కదా. సో ఉన్నారనుకో, కలిసి ఉన్నారనుకో, మా భర్తలు బాగుండాలని చెప్పేసి మేము ఇంకా పూజలు చేసుకొని చక్కగా అమ్మవారిని దండం పెట్టుకొని. ఇప్పుడేం కోరుకుంటున్నారు అమ్మవారికి నేనైతే ఏం కోరుకోవట్లేదండి. మన విజయవాడలో ఎటువంటి జరగకుండా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి కదా, అందులో మేము ఉండాలి. ప్రత్యేకించి వాళ్ళు కూడా సపరేట్గా కాకుండా అందరిలాగే కూడా అమ్మవారిని కొలుస్తాము. సో అందరూ బాగుండాలని చెప్పి హిజ్రాలు కూడా కోరుకుంటున్నారు. మరి నార్మల్ పీపుల్ లాగే వాళ్ళు కూడా చక్కగా రెడీ అయ్యి వాళ్ళు కూడా ప్రత్యేక పూజలు కూడా చేస్తామని చెప్తున్నారు.